కార్తీక మాసంలో కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహత్యాలను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఇలా వివరంగా వివరిస్తున్నారు. ఇందులో ఒక మందరుని చరిత్ర ఉంటుంది. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిష గింజలతోనూ అవిష పూలతోనూ ఆరాధన చేస్తే చంద్రాయన వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. దర్భలతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివిన విన్న కష్టాలు తొలగిపోతాయి, దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెబుతాను, శ్రద్ధగా వినమని కోరాడు వశిష్ఠుడు. పూర్వం మందరుడననే విప్రుడుండేవాడు. అతడు పుట్టినది విప్రునికి అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలకు అలవాటు చేసుకుని వాటితోనే కాలం గడుపుతుండేవాడు. అతడి భార్య సుగుణవతి, పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒక రోజున మందరుడు పొరుగురులో పని చూసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు. అది చూసిన కిరాతకుడు మందరుణ్ణి చంపి ఆ సొమ్మును తీసుకుని తన గూడెం వైపుకి వెళ్తున్నాడు. ఇంతలో అడవి అటుగా వచ్చిన పులి అతడి మీదకి పడి చంపేసింది. ఆ నర కిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలతో ఆ పులిని చంపి తాను మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు. ఈ విధంగా ఒకేసారిగా మరణించిన ఈ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుపోయారు. మందరుడు మరణించిన తరువాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది. ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకుని హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను, నాకేదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది. ఆ మహర్షి ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పౌర్ణిమ. దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను. నువ్వు ప్రమిదను తీసుకుని వచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దానివల్ల నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలుకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది. ప్రమిదలను ఒత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికిచ్చింది. ఆ తరువాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు, రమ్మని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచినాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెకు పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకుని వెళ్తున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు కల కొద్దీ దోషం వలన ఆమెకు నరకం మీదుగా తీసుకువెళ్ళిపోయారు విష్ణుదూతలు. ఆమె ఆ సమయంలో నరకంలో యమయాతనలు అనుభవిస్తున్న భర్తను, అతనితో పాటు మరణించిన కిరాతకుణ్ణి, పులిని చూసి వారెందుకు నరకంలో బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకు హింసించబడుతున్నారు విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన, దొంగతనం చేస్తున్న నీ భర్త, ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలకు అనుభవిస్తున్నారు అని చెప్పారు. అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది. ఓ పుణ్యాత్మురాలా, నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. పైగా శీలవతివై, పతిసేవ పారాయణురాలివై నావు. ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలివై, పుణ్యవంతురాలివయ్యావు. నీ సంకల్పానికి అడ్డు ఏముంది? కార్తీక పూర్ణిమ నాడు దీపానికి ఒత్తివేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి, ప్రమదనిచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి, పురాణం విన్న ఫలితాన్ని భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు. ఆ మాట విన్న మందరుడి భార్య పరమ ఆనందపడింది. వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి ధారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణం చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది.
స్వయం తీర్థ్య పరాన్ తారయతి అన్న సూక్తి అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగు వారవుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తుంది.